బాబాయ్, అరే కార్తీక్, రా రా వచ్చి కూర్చో. సరే బాబాయ్. ఏంట్రా ఎలా వచ్చావు? బాబాయ్, ఒక 10,000 ఉంటాయి బాబాయ్, మళ్ళీ తిరిగి చేస్తా. ఏరా నీకు సిగ్గులజ్జ లేదంట్రా? ఎప్పుడు చూడు డబ్బులు అడుగుతూనే ఉంటావు. అప్పుడప్పుడు అనిపిస్తుంది బాబాయ్, మా నాన్న ఇంకా కొద్ది రోజులు బతుకుంటే నేను ఇంకా బాగా చదువుకునేవాడినేమో అని. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది బాబాయ్, మా నాన్న కనుక బతుకుంటే 5,000కి 10,000కి వాళ్ళని వీళ్ళని అడుక్కునేవాడిని కాదేమో అని. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది బాబాయ్, మా నాన్న ఇంకొద్ది రోజులు బతుకుంటే అమ్మ, నేను, చెల్లి 3 పూటలు అన్నం తినేవాళ్ళమేమోనని. ఎందుకు బాబాయ్ దేవుడు ఇలా చేశాడు? మా లాంటి వాళ్ళని అనాథన చేశాడు బాబాయ్. అనిపిస్తుంటుంది బాబాయ్, మా నాన్నే కనుక బతుకుంటే నేను కూడా రాజాలాగా బతికేవాడినేమోనని. ఏంది బాబాయ్ మాకు ఈ కర్మ? నాన్న ఉండాలి బాబాయ్. నాన్న అంటే ధైర్యం బాబాయ్, కొండంత ధైర్యం బాబాయ్. ఇప్పుడు నాన్న లేడు కదా, నాకు ధైర్యం లేదు బాబాయ్. ధైర్యం లేదు. బయట చాలా మందికి తెలియడం లేదు బాబాయ్, నాన్న లేని లైఫ్ ఎంత కష్టంగా ఉంటుందో అని. నాన్న ఉన్నప్పుడే ఆయన విలువ తెలుసుకోండి. నాన్నని గౌరవించండి. నాన్నని ప్రేమగా చూసుకోండి. అలాగే మా వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.